హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్‌నయితే ఎవరు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే నేను ఇక్కడే రీడింగ్ కోసం మాట్లాడాలి అనుకుంటున్నాను. సో, చాలామంది ఏంటంటే ఇంట్రడక్షన్ పార్ట్‌ని స్కిప్ చేసి మోస్ట్‌లీ రీడింగ్ అయితే చూస్తారు. యాక్చువల్‌గా ఇది ఈ రోజైతే పిక్ ఏ కార్డ్ రీడింగ్ కూడా కాదు. సో, నాకు తెలిసి ఇంట్రడక్షన్ పార్ట్ వినడం అయితే మంచిది. మీలో చాలా మందికి ఏ బేసిస్‌లో రీడింగ్ చేస్తున్నానో అర్థమవుతుంది. సో, ఆల్రెడీ మీరు టైటిల్ అయితే చూసే ఉంటారు. బట్ నేను ఇవ్వాల్సిన క్లారిటీ అయితే నేను ఫస్ట్ ఇస్తాను. అదేంటంటే, ఈరోజు రీడింగ్ మీ అందరికీ తెలుసు. మీ జీవిత భాగస్వామి ఎవరు? సో, అసలు ఎలాంటి వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తారు? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అండ్ అసలు మీరు చేయాల్సిందేంటి? అండ్ ఔట్‌కమ్ అనేది ఏ విధంగా ఉండొచ్చు? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇది నార్మల్ మ్యారేజ్ ప్రిడిక్షన్ లాగా కూడా ఉండదు. క్వైట్ డిఫరెంట్‌గా ఉంటుంది. యాక్చువల్‌గా ఈ రీడింగ్‌లోనేంటంటే, మీకు ఎలాంటి వ్యక్తి ఆర్ ఎవరు మోస్ట్‌లీ రావడానికి ఛాన్స్ ఉంది అనేదైతే నేను చెప్తాను. ఒక జనరల్ రీడింగ్ బేసిస్‌లోనే చేస్తున్నాను. మీరు చేయాల్సింది ఏంటి అనే దాని కోసం కూడా మాట్లాడతాను. ఎందుకంటే చాలామంది మ్యారేజ్ అయితే చేసుకోవాలి. వాళ్ళ లైఫ్‌లోకైతే ఒక పర్సన్ రావాలి అనుకుంటారు కానీ, వాళ్ళెందుకో కానీ మ్యారేజ్‌కి ఎనర్జిటిక్‌గా అలైన్ అవ్వలేకపోతుంటారు. సో, దానివల్లే వాళ్ళకేంటంటే లేట్ అయిపోతూ ఉంటది. ఆర్ రాంగ్ పర్సన్స్‌ని మీట్ అవుతూ ఉంటారు. అండ్ పాసిబుల్‌గా ఇవన్నీ జరుగుతుంటే ఔట్‌కమ్ అనేది ఏ విధంగా ఉండొచ్చు? లైక్ ఏంటంటే ఇప్పుడు అలాంటి పర్సన్‌తో మీరు లైఫ్‌ని లీడ్ చేస్తే సిట్యుయేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయనేది కూడా మీకు తెలిస్తే బావుంటుంది కదా! సో, అందుకే ఈరోజు ఏంటంటే ఈ బేసిస్‌లో అయితే నేను రీడింగ్ చేస్తాను. సో, ఈ టైప్ రీడింగ్ ఏంటంటే అందరికి రెజోనేట్ అవుతది అని నేను అనుకోను. మీకు రెజోనేట్ అయినంత వరకు తీసుకోండి. మిగతా పార్ట్ అయితే విడిచిపెట్టేయండి. ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి కూడా రెజోనేట్ అవ్వదు. యాక్చువల్‌గా నేను ఇంతకు ముందు కూడా మ్యారేజ్ రిలేటెడ్‌గా రీడింగ్స్ చేస్తున్నప్పుడు కూడా ఎంతవరకు జనరల్ రీడింగ్ బేసిస్‌లో చేయడానికి అవుతదో అక్కడి వరకు చేయడానికైతే ప్రయత్నం చేశాను. సో, ఇప్పుడు కూడా అలానే ప్రయత్నం అయితే చేస్తున్నాను. బట్ 100% కూడా అందరి సిట్యుయేషన్స్‌కి ఇది కనెక్ట్ అవుతది. అందరికీ కూడా సేమే జరుగుతది అనుకోవడానికైతే లేదు. సో, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకొని రీడింగ్ చూడడానికి ట్రై చేయండి. అందుకే ఇంట్రడక్షన్ పార్ట్ వినమన్నాను. సో, తర్వాత మీరేంటంటే లైక్ మా పర్సన్ ఇలా లేరు ఆర్ ఈ రాశి వారు కాదు అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి సో, కొంతమందికైతే రెజోనేట్ అవుతది. కొంతమందికైతే అవ్వదు. బట్ ఓవరాల్‌గా కార్డ్స్ మీ ఎనర్జీ పిక్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా రెజోనేట్ అవుతుంది. సో, ఫస్ట్ అయితే చూద్దాం. సో, ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీలో ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఈవెన్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో, చూద్దాము అసలు ఏంటి పరిస్థితి, మీ జీవిత భాగస్వామి ఎవరు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఈ రీడింగ్ అయితే ఎవరైనా చూడొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మాత్రం చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే మీకు ఎవరు వస్తారు? ఎలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ వస్తారు అనేదైతే చూద్దాం. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ బెస్ట్ ఫ్రెండే మీకేంటంటే లైఫ్ పార్ట్‌నర్‌గా రావచ్చు. మేబీ అందరికీ కాకపోయినా కొంతమందికైతే మాత్రం వాళ్ళ ఫ్రెండే వాళ్ళకి లైఫ్ పార్ట్‌నర్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఈవెన్ ఇప్పటికి మీ ఇద్దరిది ఫ్రెండ్‌షిప్‌లా ఉన్నా, ఖచ్చితంగా వచ్చే రోజుల్లోనే ఏంటంటే, ఇది రిలేషన్‌షిప్ కింద ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ మీలో ఎవరికైనా సరే మీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఛాన్స్ తీసుకోవడానికే ట్రై చేయండి. వాళ్ళతో మరికొంచెం ట్రావెల్ అవ్వండి.
వాళ్ళ కోసం మరికొంచెం అర్థం చేసుకోండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అంటే కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ని మనం ఏంటంటే అలా చూడలేకపోతూ ఉంటాం, నార్మల్గానే చూస్తాం. సో వాళ్ళ విషయంలో ఆర్గానిక్గా ఉండడానికే ట్రై చేస్తాం. బట్ మేబీ అన్నిసార్లు డెస్టినీ అనేది అలా ఉండకపోవచ్చు. సో మేబీ మీ రిలేషన్షిప్ కూడా ఫ్రెండ్‌షిప్ నుంచి లవ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, కొంచెం వెయిట్ చేశారు అంటే ఖచ్చితంగా మీరేంటంటే తెలుసుకుంటారు. తొందరలోనే ఇదైతే జరుగుతుంది. డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్ వల్ల మీరేంటంటే చాలా హ్యాపీగా, చాలా కంఫర్టబుల్‌గా కూడా ఉంటారు అని చెప్పొచ్చండి. సో, ఫస్ట్ కేటగిరీ ప్రకారం అయితే మాత్రం కొంతమందికి బెస్ట్ ఫ్రెండే లైఫ్ పార్ట్నర్ అవ్వడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. సో, నెక్స్ట్ ఎలాంటి పర్సన్ ఆర్ ఎవరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో కూడా చూద్దాం. క్యాన్సర్. సో, కర్కాటక రాశి వాళ్ళు మీకు లైఫ్ పార్ట్నర్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉందండి. సో, కొంతమందికేంటంటే మేబీ రాసుల ప్రకారం చూసినట్టయితే కర్కాటక రాశి వారు వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. క్యాన్సర్ సైన్ అనేది వాటర్ సైను. సో, దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే ఎమోషనల్‌గా ఉంటారు. హైలీ ఇంట్యూటివ్ అండి. అంటే వాళ్ళ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. కొంచెం సెన్సిటివ్‌గా కూడా ఉంటారు. అండ్ మూడీగా కూడా ఉంటారు. ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. కొంచెం ఆ మూడ్ స్వింగ్స్ రావడం వల్ల వాళ్ళేంటంటే కొన్నిసార్లు చాలా మంచిగా ఉన్నట్టుగా ఉంటారు. కొన్నిసార్లు మాత్రం కొంచెం అంటే దూరం పెడుతూ ఉంటారు. సో, ఆ విధంగా బిహేవ్ చేసినప్పటికీ కూడా స్టిల్ గుడ్ పర్సన్ అని మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాకపోతే కొంచెం సెన్సిటివ్‌గా ఉంటారు. సో, వాళ్ళతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అంటే లైక్ వాళ్ళు మూడీగా ఉంటున్నారు కదా అని చెప్పి మీరు కూడా ఓవర్ రియాక్ట్ అయితే అది వాళ్ళు ఏంటంటే హ్యాండిల్ చేయలేకపోవచ్చు. కొంచెం ఆ టైప్ పర్సన్‌ని కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు. బట్ ఒకటైతే నేను చెప్పగలనండి. అందరి విషయంలో ఇలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అనేసరికి మాత్రం చాలా రొమాంటిక్‌గా ఉంటారు. బాగా కనెక్ట్ అవుతారు. స్ట్రాంగ్‌గా రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేస్తారని చెప్పొచ్చు. సో, వీళ్ళేంటంటే కొంచెం అంటే టిపికల్‌గా అనిపిస్తారు. బట్ స్టిల్ నీడీగానే ఉంటారండి. సెన్సిటివ్‌గా ఉంటారు కానీ, స్టిల్ సిట్యుయేషన్స్‌నేంటంటే కొంచెం కంట్రోల్ చేస్తున్నట్టే అనిపిస్తుంటది. వాళ్ళ ఎమోషన్సే అలా ఉంటాయి. బట్ ఒకటైతే నేను చెప్పగలనండి. వాళ్ళేంటంటే కొంచెం కాంప్లెక్స్‌గా ఉన్నప్పటికీ, వాళ్ళ ఎమోషన్స్ మాత్రం ఇంటెన్స్‌గా ఉంటాయి. సో, వాళ్ళేంటంటే ప్యాషనేట్‌గా లవ్ చేస్తారు. అండ్ ఎదుటి వ్యక్తి నుంచి కూడా అదే లవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి, కొంచెం అంటే టిపికల్‌గా కూడా అనిపిస్తూ ఉంటది. సో, వాళ్ళని మీరు హ్యాండిల్ చేయాలి అంటే డెఫినిట్‌గా మీకు పేషెన్స్ అయితే ఉండాలి. వీళ్ళే మీకు ఎక్కువ ఆఫర్ చేస్తారండి. మీరు ఆఫర్ చేసిన దాంతో కంపేర్ చేస్తే. అలా అని చెప్పి మీ నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేయరు అనుకోవద్దు. మీ నుంచి కూడా అలానే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అండ్ వీళ్ళేంటంటే కొన్ని సార్లు మాత్రం అంటే వాళ్ళకేదైనా సస్పీషియస్‌గా అనిపిస్తే అంత ఈజీగా వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్‌ని బయట పెట్టరండి. వాళ్ళెలా ఉంటారంటే అసలు ఈ పర్సన్ ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, మనం ఏంటంటే వాళ్ళ కోసం ఇంకా చాలా తెలుసుకోవాలి. సో, తెలుసుకున్న తర్వాతే మనం ఏంటంటే ఏదైనా సరే డెసిషన్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి ఆర్ కన్ఫ్రంట్ చేయాలి అనేలా ఉంటారు. బట్ అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారండి. సో, వీళ్ళతోనేంటంటే మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అలా అని చెప్పి వీళ్ళు లాయల్‌గా ఉండరేమో ఆర్ కైండ్‌నెస్ చూపించరేమో అనుకోవాల్సిన అవసరం లేదు. సో, వన్స్ వీళ్ళు కనెక్ట్ అవ్వకపోతే లేదు కానీ చాలా లాయల్‌గా ఉంటారు. అండ్ మీతోని చాలా కైండ్‌గా ఉంటారు అని చెప్పొచ్చు. అండ్ ప్రొటెక్టివ్‌గా కూడా ఉంటారండి. ఒకటి మాత్రం చెప్పగలను. డెఫినిట్‌గా అంటే ఇఫ్ కర్కాటక రాశి వాళ్ళు కానీ మీకొస్తే లవింగ్ పార్ట్నర్ అవుతారండి. మీ విషయంలోనే ఏంటంటే చాలా ఎమోషనల్‌గా ఉంటారు. చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒకళ్ళకి కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ దగ్గరే కదా మనం ట్రూగా ఉండగలం. ఆర్ మన రియల్ ఎమోషన్స్‌ని చూపించగలం. సో, ఆ వేలోనే వాళ్ళుంటారు అని చెప్పొచ్చు. సో, మేబీ స్టార్టింగ్‌లో మీకేమనిపిస్తదంటే ఈ పర్సన్‌ని మనం హ్యాండిల్ చేయలేమేమో, వీళ్ళేంటి ఇలా ఉన్నారు, ఇన్ని ఎమోషన్స్ చూపిస్తున్నారు. సో, వీళ్ళు చాలా అంటే టిపికల్‌లా ఉంది అని అనిపిస్తది కానీ, బట్ వన్స్ ఈ పర్సన్‌కి కానీ కనెక్ట్ అయితే మీకర్థమవుతది. వాళ్ళు ఎంత సెన్సిటివ్ పర్సన్ ఆర్ వాళ్ళు ఎంత లవ్ చూపిస్తారు అనేది. ఎందుకంటే వాళ్ళు కనెక్ట్ అవ్వకపోతే లేదండి. బట్ వన్స్ కనెక్ట్ అయిన తర్వాత అంత ఈజీగా గివ్ అప్ చేయరు. అలా అని చెప్పి వాళ్ళది అనుకున్న తర్వాత విడిచిపెట్టడానికి కూడా ఇష్టపెట్టుకోరు. సో, మీరేంటంటే ఇలాంటి ఒక టైప్ ఆఫ్ లవ్ ఆర్ ఎమోషన్స్ ఉన్న పర్సన్‌ని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, నెక్స్ట్ చూద్దాం.
ది ఫ్రీ స్పిరిట్. సో మీలో కొంతమందికి ఏంటంటే ఫ్రీ స్పిరిటెడ్ పర్సన్ వస్తారండి. అంటే వాళ్ళు పెద్దగా రూల్స్ పాటించరు. లేకపోతే కొన్ని రిస్ట్రిక్ట్ చేసుకోరు. లేకపోతే వాళ్ళకి బౌండరీస్ అంటూ ఏంటో తెలీదు. వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి అనుకుంటారు. ఎదుటి వ్యక్తి వాళ్ళని అర్థం చేసుకోవాలి అనుకుంటారు. వాళ్ళు ఎలా ఉండని, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉండని స్టిల్ వాళ్ళు మాత్రం ఎదుటి వ్యక్తి నుంచి అయితే చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. కేర్ ఫ్రీగా ఉండాలి అనుకుంటారు. వాళ్ళకేంటంటే కమిట్మెంట్ ఇవ్వండి. లేకపోతే రిలేషన్‌షిప్‌లోని అంటే ఇలానే చెయ్యండి. ఇలానే మాట్లాడండి. సో, ఇది చేస్తే బావుంటుంది అని చెప్తే నచ్చదు. సో, వాళ్ళకేమనిపిస్తే అదే చేస్తారు. ఈవెన్ ఆ టైంకి వాళ్ళు అంటే వింటున్నట్టే ఉన్నా సరే స్టిల్ వాళ్ళకేమనిపిస్తే అదే మోస్ట్‌లీ చేయడానికి ట్రై చేస్తారండి. ఈ పర్సన్ ఏంటంటే మీరనుకున్నంత ఈజీ టైప్ అయితే కాదు. అలా అని చెప్పి బ్యాడ్ పర్సన్ కాదు కానీ వాళ్ళు రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే ఫ్రీగా ఉండాలి అనుకుంటారు. వాళ్ళకేంటంటే ఆ కంఫర్ట్ అనేది దొరకాలి. వాళ్ళ అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు. బట్ స్టిల్ కొంతమందికి మాత్రం ఈ టైపు నేచర్ ఉన్న వాళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అంతేనండి. వాళ్ళ లైఫ్‌లోని ఇప్పుడు ఫస్ట్ నుంచి అలా ఉన్నప్పుడు సడెన్‌గా చేంజ్ అవ్వలేరు కదా! కొంతమందికి ఏంటంటే ఇంట్లో రెస్ట్రిక్ట్ చేయడం వల్ల, వాళ్ళ ఇంట్లో సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళేంటంటే అక్కడ ఎంజాయ్ చేయంది ఆర్ వాళ్ళకక్కడ ఫ్రీడమ్ దొరకంది మ్యారేజ్ అయిన తర్వాత ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో, దానివల్ల కూడా వాళ్ళేంటంటే మీ దగ్గర కంఫర్టబుల్‌గా ఉండాలి అనుకోవడం, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేయాలి. సో, దానికి మీరు సపోర్ట్ చేయాలి అనుకోవడం ఇలాంటివి జరుగుతాయి. సో, మేబీ ఇలాంటి పర్సన్స్‌తో కొంచెం కష్టంగానే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ అనేసరికి రెస్పాన్సిబిలిటీ ఆర్ లైఫ్ లాంగ్ అలానే కేర్ ఫ్రీగా ఉంటే అవ్వదు అనే ఫీలింగ్ అయితే ఉంటది. బట్ ఇప్పుడు ఏదేమైనా సరే డెస్టినీ ప్రకారమే కొన్ని జరుగుతాయి కాబట్టి ఇలాంటి పర్సన్ వచ్చినా సరే స్టార్టింగ్‌లో వాళ్ళని మీరేదో కంట్రోల్ చేయాలి ఆర్ వాళ్ళతోనేంటంటే ఇలానే ఉండాలి అన్నట్టు కాకుండా వాళ్ళ సిట్యుయేషన్స్‌ని మీరు అర్థం చేసుకోవడం కానీ, వాళ్ళ మూడు, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయో ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే మీరేంటంటే వాళ్ళకి కనెక్ట్ అవ్వడం అయితే మంచిది. అండ్ వాళ్ళ ప్రకారం కొన్ని సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడం కూడా బెటరు. ఎందుకంటే అందరికీ కూడా సేమ్ టైపే రావాలని రూల్ లేదు. ఇప్పుడు ఎక్కువ ఈ టైపే ఉంటున్నారండి. అంటే చాలా మంది ఆ ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే అందరూ కూడా ఎర్న్ చేస్తున్నారు. అందరికీ కూడా వాళ్ళ ఓన్ లైఫ్ స్టైల్ అనేది ఒకటుంటుంది. సో, దానివల్ల ఏంటంటే ఎదుటి వ్యక్తి నుంచి ఇలాంటివి కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళైతే ఎక్కువే ఉన్నారు. సో, మీరేంటంటే ఇలాంటి ఒక పర్సన్‌ని కూడా మీ లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వీళ్ళు యాక్చువల్‌గా ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ ఈ టైప్ పర్సన్‌ని కూడా మీరేంటంటే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూద్దాం. లియో. సో, సింహరాశి వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉందండి. సో, నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే, సింహరాశి వాళ్ళ సంగతి చాలా మందికి తెలుసు. వాళ్ళేంటంటే చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. స్ట్రాంగ్ లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని అయితే పొసెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫీలింగ్స్‌ని ఏంటంటే హైడ్ చేసుకోలేరు. చాలా ఓపెన్‌గానే మాట్లాడతారు. ఐ మీన్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటారు అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే స్టైలిష్‌గా కూడా ఉంటారు. బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ చాలా ప్యాషనెట్‌గా ఉంటారు. ఒక మాటలో చెప్పాలి అంటే మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీని క్యారీ చేస్తుంటారండి. అంటే ఇప్పుడు ఒక మూవీ కానీ చూసినట్టయితే అందులో హీరోయే మెయిన్ క్యారెక్టర్ అవ్వచ్చు. లేకపోతే మేబీ కొన్ని సార్లు ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నవి మెయిన్ క్యారెక్టర్స్ అవ్వచ్చు. సో, మొత్తానికి మూవీలో ఎవరిదైతే మెయిన్ క్యారెక్టరో అలా ఈ పర్సన్‌దేంటంటే మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ అన్నమాట. సో, వీళ్ళు వస్తారు కాబట్టి ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే వాళ్ళే కంట్రోల్ చేస్తుంటారు. మీరు కంట్రోల్ చేశారు అంటే మాత్రం ఖచ్చితంగా మీ నుంచి ఆ కంట్రోల్‌ని తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఈ టైప్‌లోనైతే వీళ్ళు ఉండే ఛాన్సెస్ హైగా ఉన్నాయండి. యూనిక్‌గా ఉంటారు. అడ్వెంచరస్‌గా ఉంటారు. కెరియర్‌లో కూడా మంచి పొజిషన్‌లో ఉండొచ్చండి. సక్సెస్‌ఫుల్ పర్సన్ అనే చెప్పాలి. సో, మీరు ఇలాంటివన్నీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీని పొసెస్ చేస్తుంటారు. లియో అనేది ఫైర్ సైన్ కదా! సో, దానివల్ల మాత్రం వాళ్ళేంటంటే చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటారండి. మెంటల్‌గా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. అంత ఈజీగా ఎమోషనల్ అయిపోవడం కానీ, వీక్‌గా ఫీల్ అవ్వడం కానీ, సెన్సిటివ్ అయిపోవడం కానీ అలాంటివి ఉండవండి. కొంతమందికి మాత్రం లైక్ ఏంటంటే స్ట్రాంగ్ మైండెడ్ పర్సనే వస్తారు అని చెప్పొచ్చు. సో, ఇలాంటి వాళ్ళని మీరు హ్యాండిల్ చేయాలంటే మీ ఎమోషన్స్‌ని మీరు చాలా వరకు బ్యాలెన్స్ చేసుకోవాల్సి కూడా ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళని కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అయితే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఉన్నారు కదా అని చెప్పి వీళ్ళు లవ్ చేయరేమో, వీళ్ళు మిమ్మల్ని బాగా చూసుకోరేమో అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. డెఫినిట్‌గా వాళ్ళు లవ్ చూపించినంత వరకే. బట్ లవ్‌ని కానీ చూపిస్తే మాత్రం మీకంటే కూడా చాలా ఎక్కువే చూపిస్తారు అని చెప్పొచ్చు.
అంతలా మీకు కనెక్ట్ అవుతారు. సో ఈ పర్సన్ ఏంటంటే వన్స్ వాళ్ళు డెసిషన్ తీసుకున్నంత వరకే ఏదైనా ఆలోచిస్తారు. డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకా దానికి వాళ్ళు స్టిక్ అయి ఉంటారు. లైక్ లాస్ట్ వరకు కూడా ఆ స్టాండ్ అయితే తీసుకుంటారు. మీరేంటంటే వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే ఈ పర్సన్ ట్రిక్కీగా కూడా ఉండొచ్చు. వాళ్ళేంటంటే డబుల్ స్టాండర్డ్స్ అనేవి ప్లే చేస్తుంటారు. సో అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతది. ఎందుకంటే వాళ్ళొక మాట చెప్తూ ఉండొచ్చు. బట్ అది వాళ్ళే పాటించకపోవచ్చు. ఆర్ వాళ్ళేంటంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఏదో లైక్ గైడ్ చేస్తూ ఉంటారు. సో ఆ గైడ్ చేసిన దాని ప్రకారం మీరు ఉండకపోతే కొంచెం డ్రామాటిక్‌గా ఉండడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కొంచెం అంటే వీళ్ళ దగ్గర పాజిటివ్ ట్రైట్స్ ఉంటాయి. కొన్ని నెగెటివ్ ట్రైట్స్ కూడా ఉంటాయండి. సో మొత్తానికి అంటే వీళ్ళు ఉండడం వల్ల మీకు ఎలా ఉంటదంటే లైఫ్ ఒక అడ్వెంచర్ లాగా అనిపిస్తూ ఉంటది. ఇలాంటి పర్సన్ కూడా మీరైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. సో కార్డ్స్ మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. నెక్స్ట్ సాజిటేరియస్ ధనుస్సు రాశి వారు. ధనుస్సు రాశి వారు కూడా ఫైర్ సైనే, మీకు తెలియనిదేం లేదు. యాక్చువల్‌గా ఈ ధనుసు రాశి వాళ్ళేంటంటే చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పొచ్చండి. నార్మల్‌గా ఏంటంటే వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళకి ఎప్పుడూ కూడా లక్ అనేది ఉంటూనే ఉంటది. ఈవెన్ ఎన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నా సరే స్టిల్ కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే వాళ్ళు థింగ్స్‌ని ఏంటంటే ఈజీగా వర్కౌట్ చేసుకుంటూ ఉంటారు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. సో వీళ్ళు ఫస్ట్ లక్కీ పర్సన్‌గా అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఫన్నీగా కూడా ఉంటారు. ఆప్టిమిస్టిక్‌గా ఉంటారు. ఇండిపెండెంట్‌గా ఉంటారండి. వాళ్ళేంటంటే వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం కానీ, ఆర్ వేరే వ్యక్తుల నుంచి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ ఇలాంటివి కూడా కొంచెం తక్కువే ఉంటాయి. అండ్ బిజీగా కూడా ఉంటారు. అంతగా టైం ఇవ్వడం కానీ, లేకపోతే వ్యక్తులతో కొంచెం కేర్ ఫ్రీగా ఉండడం కానీ అలాంటివి కూడా జరగవు. బట్ అంటే టైం ఇచ్చినంత వరకు మంచిగానే ఉంటారు. బట్ ఎక్కువ టైం ఇస్తారు అని ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. అంటే ఈ పర్సన్ మీద మీరేంటంటే ఎమోషనల్‌గా డిపెండ్ అయిపోవడం కానీ, నీడీగా ఉంటే అది వాళ్ళకేంటంటే అంతగా నచ్చకపోవచ్చు. అదే మీరేంటంటే నార్మల్‌గా ఉంటే వాళ్ళేంటంటే మీకు అట్రాక్ట్ అవుతూ ఉండొచ్చు. సో, ఆ టైప్ అని చెప్పొచ్చు. వీళ్ళేంటంటే ఎక్కువ మాట్లాడడం కానీ, ఎక్కువ వాళ్ళ ఎమోషన్స్‌ని కన్వే చేయడం కానీ అలాంటివి ఉండవండి. బట్ లవ్ విషయంలోనేంటంటే సిన్సియర్‌గానే ఉంటారు అని చెప్పొచ్చు. ప్యాషనేట్‌గా కూడా ఉంటారు. వీళ్ళు కూడా ఫైర్ సైన్ కదా! సో, వాళ్ళేంటంటే ఆ ఫైర్ ఎనర్జీ అనేది పొసెస్ చేస్తుంటారు. అయితే మరి లియో లాగా అయితే ఉండరు. సో, వాళ్ళేంటంటే అంత ఎఫెక్షన్‌ని చూపించుకునే టైప్ కాదండి. ఇఫ్ చూపించుకోవాలి అనుకుంటే ఓకే. ఒక లిమిట్‌లో చూపిస్తారు కానీ, బట్ ఎదుటి వ్యక్తుల దగ్గర వాళ్ళ ఎమోషన్స్ కానీ, వాళ్ళ లవ్‌ని కానీ ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేసే టైప్ అయితే కాదు. అంత చాటీ పీపుల్ అయితే కాదండి వీళ్ళు. థింగ్స్‌నేంటంటే లైట్‌గానే ఉంచాలి అనుకుంటారు. బట్ ఒకటి మాత్రం నిజమండి. ఎనర్జిటిక్‌గా అయితే ఉంటారు. ఫన్నీగా అయితే ఉంటారు. క్రియేటివ్‌గా ఉంటారు. అండ్ ప్యాషనేట్‌గా కూడా ఉంటారు. కానీ వ్యక్తులకేంటంటే అంత వాళ్ళేంటంటే అటాచ్ అయిపోరు. లైక్ వాళ్ళ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి ఆ డెస్పరేషన్ ఉండదు. ఈవెన్ వీళ్ళకెవరైనా డెస్పరేట్ అయితే కూడా అది వాళ్ళకి ఎందుకో కానీ చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంటది. వాళ్ళ వేలో వాళ్ళేంటంటే లవ్‌నయితే చూపిస్తారు. సో వీళ్ళొక టైప్ అని చెప్పొచ్చు. యూనిక్ వేలోని ఉంటారు. సో మీరు అక్కడి వరకైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలా అని చెప్పి మీకు సపోర్ట్ చేయరు. లేకపోతే మీ విషయంలోని ట్రాన్స్‌పరెంట్‌గా ఉండరేమో అని మీరు అనుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. వన్స్ వాళ్ళు కనెక్ట్ అయితే మాత్రం సపోర్ట్ చేస్తారు. అండ్ వాళ్ళేంటంటే మోస్ట్‌లీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికే ట్రై చేస్తారు. చూడడానికి సైలెంట్‌గా ఉన్నట్టే ఉంటారు కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు. అండ్ పర్సన్స్‌ని కూడా బాగా రీడ్ చేస్తుంటారు. ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎవరిని ఎక్కడ కంట్రోల్ చేస్తే బావుంటుందనేది కూడా వాళ్ళకైతే బాగా తెలుస్తుందని చెప్పొచ్చండి. కొన్ని సార్లు మాత్రం ఏమవుతుందంటే అన్‌ఫిల్టర్డ్ అన్నమాట. అంటే ఎక్కువ మాట్లాడరు కదా! మాట్లాడినప్పుడు కూడా ఎలా మాట్లాడతారంటే కొన్ని విషయాలను చాలా ఓపెన్‌గానే మాట్లాడతారు. ఎదుటి వ్యక్తి ఎలా ఫీల్ అవుతారు? సో, వాళ్ళకేమనిపిస్తది? మనం అంటే అలా అనేస్తున్నాం కానీ అది ఎంతవరకు కరెక్టు అలా ఆలోచించరు. అనాల్సిన మాటలన్నీ అనేస్తారండి. ఆ తర్వాత అంటే లేదు మనం ఏంటంటే ఉన్నదే ఉన్నట్టుగా చెప్పాము కదా! సో, వాళ్ళు అర్థం చేసుకుంటారులే అని అనుకుంటారు. కొంచెం అంటే ఆ టైపు వీళ్ళ లవ్‌ని ఏంటంటే హ్యాండిల్ చేయాలి అంటే మీరు చాలా మెచ్యూర్డ్ పర్సన్ అయ్యుండాలి. మీరేంటంటే ఎమోషనల్ అయిపోవడం కానీ మీరేంటంటే వాళ్ళ నుంచి లవ్ కోసం డెస్పరేట్ అవ్వడం కానీ, ఇలాంటివి జరిగితే మాత్రం ఇలాంటి వ్యక్తుల్ని మీరు హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే వీళ్ళు కొంచెం తక్కువ ఎమోషనల్‌గా ఉంటారు. సో, దీనివల్ల మీరేంటంటే
ఈ పర్సన్ నుంచి ఇలానే లవ్ కావాలి ఇదే అంటే వాళ్ళు అది అయితే ఆఫర్ చేయలేరు. అలా అని చెప్పి వీళ్ళు బ్యాడ్ పర్సన్స్ అయితే కాదు. గుడ్ పర్సన్స్. బట్ వాళ్ళ లవ్వే అలా ఉంటుందని చెప్పొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు కోపంలో చాలా మాటలు అనేయడం కానీ, సో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. తర్వాత వాళ్ళే మర్చిపోతారు అవి. అంటే వాళ్ళు అన్న మాటలు వాళ్ళే మర్చిపోతారు. ఆఫ్‌కోర్స్ ఎదుటి వ్యక్తులకు అవి గుర్తుండిపోతాయి. బట్ వాళ్ళకైతే గుర్తుండదు. అండ్ ఒకవేళ వాళ్ళని ఎవరైనా ఏదైనా అనేసినా సరే, ఆ మూమెంట్ వరకైతే అవన్నీ గుర్తుపెట్టుకుంటారు. కానీ తర్వాత అవి కూడా మర్చిపోతారు. అంటే ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు మెస్ క్రియేట్ చేసిన దాన్ని వాళ్ళు సీరియస్‌గా తీసుకోరు. ఎదుటి వ్యక్తులు మెస్ క్రియేట్ చేసినా సరే, అది కూడా అంత సీరియస్‌గా ఏం తీసుకోరు. ఓవర్ టైమ్ మర్చిపోతారు. సో, కొంచెం ఆ టైప్‌లో ఉంటారు. కొంచెం వీళ్ళొక టైప్ అని మనం చెప్పొచ్చండి. సో, ఇలాంటి పర్సన్‌ని కూడా మీరైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మరి నెక్స్ట్ ఎవరు, ఏంటి అనేది కూడా ఇంకొకటి చూసేద్దాం. ఆ తర్వాత మీరేం చేయాలి? ఎలా ఉండాలి? అనే దాని కోసం మాట్లాడతాను. అక్వేరస్. సో, కుంభరాశి వాళ్ళు కూడా మీకొచ్చే అవకాశం ఉందండి. కుంభరాశి ఏంటంటే చూడ్డానికే వాటర్ సైన్ లాగా ఎమోషన్స్ అనేవి ఓవర్‌ఫ్లో అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటది. బట్ నార్మల్‌గా కుంభరాశి ఏంటంటే ఎయిర్ సైన్. సో, వీళ్ళేంటంటే సూపర్ స్మార్ట్ అని చెప్పొచ్చండి. చాలా హానెస్ట్‌గా కూడా ఉంటారు. ఇండివిడ్యుయల్‌గా ఉంటారు. నాన్ జడ్జిమెంటల్ అండి. యాక్చువల్‌గా కొంతమంది వ్యక్తులేంటంటే జడ్జ్ చేస్తుంటారు. బట్ వీళ్ళేంటంటే పెద్దగా వ్యక్తుల్ని జడ్జ్ చేయరు. అంటే వాళ్ళ విషయాల్లో కూడా పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరులెండి. వాళ్ళు హానెస్ట్‌గా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వ్యక్తులు కూడా వాళ్ళతో హానెస్ట్‌గా ఉండొచ్చు. కొంచెం లిబరల్‌గా ఉంటారు అని చెప్పొచ్చు. ఈవెన్ వాళ్ళేంటంటే చూడ్డానికైతే కుంభరాశి అనేసరికి వాటర్ అనేది ఫ్లో అవుతున్నట్టుగా ఉంటది. బట్ ఒరిజినల్‌గా వాళ్ళు ఎయిర్ సైన్ అవ్వడం వల్ల కొన్ని అంటే కాంట్రడిక్షన్స్ అనేవి ఉంటాయి వాళ్ళ పర్సనాలిటీకి. సో, ఈ పర్సన్ ఏంటంటే మోస్ట్‌లీ నాకు తెలిసినంత వరకు మీతో అయితే ట్రూత్‌ఫుల్ గానే ఉంటారు. ట్రాన్స్‌పరెంట్ గానే ఉంటారు. అలా అని చెప్పి ఎమోషనల్‌గా ఉండరు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎమోషనల్‌గా కూడా ఉంటారు. బట్ మరీ అంటే ఆ ఎమోషన్స్ అనేవి ఓవర్‌ఫ్లో అయిపోతాయి అనుకోవడానికైతే లేదు. వీళ్ళేంటంటే వ్యక్తుల్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలరండి. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళకి వ్యక్తులతో ఎలా మాట్లాడాలి, వ్యక్తుల్ని ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది అనేది క్లారిటీ ఉంటుంది కాబట్టి, చాలా క్లెవర్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఫాస్ట్‌గా కూడా డెసిషన్స్ తీసుకుంటారు. స్లోగా ఉండరండి వీళ్ళు. ఓపెన్ మైండెడ్. మనసులో ఏముంటే అది బయటికి చెప్పేయడమే మంచిది అనుకుంటారు. అది ఇప్పుడు చెప్పలేదంటే తర్వాత ఇబ్బంది పడాల్సొస్తుంది. అదేదో ముందే చెప్పేస్తే ఏ బాధ లేదు అని కూడా వాళ్ళకనిపిస్తూ ఉంటది. అలా అని చెప్పి వ్యక్తులు హర్ట్ అయ్యేలా అయితే మాట్లాడరు. వ్యక్తుల్ని జడ్జ్ చేయరు. సో, గుడ్ పర్సన్స్ అనే చెప్పాలండి. అండ్ ఇంకొకటేంటంటే స్పాంటేనియస్‌గా ఉంటారండి వీళ్ళు. కొన్ని సార్లు మాత్రం వీళ్ళేంటంటే కొంచెం స్టబాన్‌గా ఉంటారు. బట్ ఆ స్టబాన్‌నెస్ ఎందుకు అంటే వాళ్ళు అంటే ఎదుటి వ్యక్తుల్ని ఎలా కూడా జడ్జ్ చేయట్లేదు కదా! బట్ వ్యక్తులెందుకు వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు అనే పాయింట్‌లో కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఫ్రీ స్పిరిట్ అని వచ్చింది కదా! ఇందులో కూడా ఆ టైప్ వాళ్ళు ఉంటారండి. సో, మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. వీళ్ళు మోస్ట్‌లీ మీతో మంచిగానే ఉండడం కానీ, మంచిగానే మాట్లాడడం కానీ అంతా మంచిగానే ఉంటది. బట్ మరీ ఎమోషనల్ అయిపోరు. అలా అని చెప్పి మరీ మీ మీద డిపెండ్ అయిపోరు. మీరు కూడా వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతే అప్పుడు కూడా వాళ్ళేంటంటే ఓపెన్‌గానే చెప్పేస్తుంటారు అన్నీ కూడా. సో, ఇలాంటి పర్సన్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్‌గా వీళ్ళేంటంటే గుడ్ హార్టెడ్ పర్సన్ అనే చెప్పాలి. కైండ్‌నెస్ అనేది కూడా చూపిస్తారు. అంటే కొన్ని సార్లు మేబీ స్టబ్బర్న్‌గా ఉన్నట్టుగా ఉన్నా స్టిల్ వ్యక్తుల విషయంలోనేంటంటే మంచిగానే ఆలోచించడం కానీ, కొంచెం మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఉంటారు. సో, వాళ్ళకి ఎదుటి వ్యక్తులు కూడా అర్థం అవ్వాలి. ఎదుటి వ్యక్తులు కొంచెం టాక్సిక్ లేకపోతే వాళ్ళతోని కష్టం అని వీళ్ళకి అనిపించినప్పుడు మాత్రం వీళ్ళు కూడా కొంచెం అలానే టఫ్‌గానే ఉంటారు. సో, వీళ్ళేంటంటే సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోగలుగుతారండి. నేను చెప్తున్నాను కదా! ఇలాంటి పర్సన్‌ని కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీ లైఫ్‌లో. సో, వీళ్ళైతే గుడ్ పర్సనే. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇప్పుడు మీరేం చెయ్యాలి అనేది చూద్దాం. సో, ఈ పర్సన్‌ని మీరు అట్రాక్ట్ చేసుకోవాలి. ఆర్ ఒరిజినల్‌గా మ్యారేజ్‌ని మీరు అట్రాక్ట్ చేసుకోవాలి. మ్యారేజ్ విషయంలోని మీ లైఫ్‌లోని మీరు ఏం చేస్తే కొన్ని బెటర్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ యూనివర్స్ ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, డెఫినెట్ గా మీరు ఏంటంటే మీ పాస్ట్‌లో ఉన్న రిలేషన్‌షిప్ గురించి ఆలోచించడం కానీ, లేకపోతే ఎక్కడో అది ఇంకా వర్కౌట్ అవుతదని ఒక హోప్‌తో వెయిట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. బట్ మీరేంటంటే ఎండ్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇదేంటంటే మేబీ అందరికీ కాదు. కొంతమంది క్లియర్‌గా వాళ్ళ రిలేషన్‌షిప్ అనేది ఎండ్ అయిపోయినా ఇంకా పాస్ట్ పర్సనే వస్తారేమో అనుకోని చూస్తూ ఉన్నారు. మేబీ మీకు ఆల్రెడీ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నా, మీ సిట్యుయేషన్ అనేది డిఫరెంట్‌గా ఉన్నా స్టిల్ మీరెందుకో కానీ ఇంకా ఆ పాస్ట్ ఎనర్జీతో అలైన్ అవ్వాలి అనుకుంటున్నారు. బట్ ఇంకా ఇదైతే టైం అండి. మీరేంటంటే గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఉంది. మేబీ ఇది మీకు అంత ఈజీగా ఉండదు. బట్ అట్‌లీస్ట్ మీరు ట్రై చేయడం అనేది ఒకటి ఉంటుంది. ఇది మీకేంటంటే కావాలి అనే ఫీలింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. బట్ మీకు తెలుసు అది వర్కౌట్ అవుతుందా లేదా? ఎంతవరకు ఛాన్స్ ఉంది అనేది. సో, కొన్ని అఫీషియల్‌గా ఎండ్ అయిపోయినప్పుడు వాటిని ఇంకా డ్రాగ్ చేయకపోవడమే మంచిది. ఇంకొంతమంది ఏంటంటే ఆల్రెడీ టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వాళ్ళకి కూడా తెలుసది. బట్ స్టిల్ ఇంకా ఎక్కడో కానీ థింగ్స్ చేంజ్ అవుతాయేమో, రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ ఉంటదేమో అనుకుంటున్నారు. వాళ్ళకేంటంటే వ్యక్తులు కూడా చెప్తున్నారు, ఈ రిలేషన్‌షిప్‌కయితే ఫ్యూచర్ లేదు. సో, అదైతే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు అని. అయినా సరే వాళ్ళేంటంటే డెస్పరేట్‌గా ఉంటున్నారు. బట్ మీలాంటి వాళ్ళేంటంటే ఇంక రిలేషన్‌షిప్‌నయితే ఎండ్ చేయాల్సిన అవసరం ఉందండి. అలా ఎండ్ చేస్తేనే మీరు లైఫ్ పార్ట్నర్‌ని ఇన్వైట్ చేసుకోగలుగుతారు. కొంతమందేంటంటే మీ లైఫ్‌ని మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అది ఎలా అంటే ఫస్ట్ మీ లైఫ్‌లో మీకేం కావాలి? యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరింకా ఎలా చేంజ్ అవ్వాలి? మీ లైఫ్‌లో మీరు బెటర్ పర్సన్‌గా ఉంటున్నారా లేదా? మీ గోల్స్ కానీ, మీ విషెస్‌ని కానీ మీరు ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నారా లేదా? ఇది మీరు ఆలోచించాల్సింది. ఎందుకంటే కొంతమంది లైఫ్ అనేది చాలా హారిబుల్‌గా ఉంటుందండి. వాళ్ళేంటంటే పాస్ట్‌లో రిలేషన్‌షిప్ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళకసలు వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి. వాళ్ళ లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి. వాళ్ళేంటంటే హ్యాపీగా ఉండాలి అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. సో, ఎంతసేపు ఆ పాస్ట్ రిలేషన్‌షిప్పు లేకపోతే పాస్ట్‌లో జరిగిపోయిన బ్యాడ్ థింగ్స్ గురించి ఆలోచిస్తుంటారు. సో, ఇక నుంచైనా సరే మీరు మారండి. మీరు మీ లైఫ్‌లోని అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నారు. సో, అట్‌లీస్ట్ హ్యాపీగా లేకపోయినా సరే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి మీరు ట్రై చేస్తున్నారు. ఎవ్రీ డే కూడా మీ లైఫ్‌ని ఏంటంటే బెస్ట్ వేలో చూడడం కోసం మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇలా మీరేంటంటే మీ లైఫ్‌ని చేంజ్ చేసుకుంటున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరేంటంటే మీకు సూట్ అయ్యే పార్ట్నర్‌ని మీట్ అవుతారండి. ఎందుకు ఇలాంటి ఒక మెసేజ్ ఛానెల్ అయింది అంటే మీలో కొంతమంది ఏంటంటే హై వైబ్రేషన్స్ క్యారీ చేసే పర్సన్‌ని కానీ ఒక గుడ్ పొజిషన్‌లో ఉన్న పర్సన్‌ని కానీ డిజర్వ్ చేస్తారు. సో, అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి అంటే, మీరు లో వైబ్రేషన్స్ క్యారీ చేయడం కానీ, మీ లైఫ్‌లో మీరు ఒక లో పాయింట్‌లో ఉండడం కానీ అయితే, అలాంటి వాళ్ళని మీరు అట్రాక్ట్ చేసుకోలేరు కాబట్టి, సో, థింగ్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి మీకు. బట్ కార్డ్స్ ప్రకారం నేనైతే ఒకటి చెప్పగలనండి. మీ లైఫ్‌ని మీరు ఎప్పుడు బెటర్ చేసుకోవాలి అనుకోని, మీరు మీ లైఫ్ కోసం కొన్ని ప్లాన్ చేస్తారో, ఆ వేలో వర్కౌట్ చేసుకుంటారో, మీరు ఇండిపెండెంట్‌గా ఉంటారో, మీ లైఫ్‌ని కూడా మీరేంటంటే అందరికీ ఒక బెస్ట్ వేలో చూపించాలి. నలుగురిని ఇన్‌స్పైర్ చేయాలి అనే వేలో చేంజ్ చేసుకుంటారో, ఖచ్చితంగా మీరేంటంటే ఒక గుడ్ పర్సన్‌ని మీట్ అవుతారు. ఆర్ మీకు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే పర్సన్‌ని మీట్ అవుతారు. అప్పటి వరకు కూడా మేబీ కొంతమందికైతే మ్యాచెస్ అనేవి వర్కౌట్ అవ్వవు. ఆర్ రిలేషన్‌షిప్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. సో, ఇదైతే కామనే. ఈవెన్ మీరేంటంటే క్రిస్టల్స్ యూజ్ చేయాలి అనుకున్నా కూడా క్రిస్టల్స్ అయితే యూజ్ చేయొచ్చండి. బట్ క్రిస్టల్స్ ఇక్కడ నేను స్పెసిఫిక్‌గా ఇదే యూజ్ చేయండి, ఇదైతే కరెక్ట్ అనైతే చెప్పను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిట్యుయేషన్ ఉంటుంది. సో, సిట్యుయేషన్ బట్టి క్రిస్టల్స్ యూజ్ చేయడం కరెక్ట్ కాబట్టి ఇఫ్ మీకేదైనా నీడ్ ఉంది అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. దాని ప్రకారం అయితే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటేంటంటే మీ ఫ్యూచర్ గోల్స్‌తో కూడా మీరు అలైన్ అవ్వాల్సిన అవసరం ఉందండి. కొంతమందికేంటంటే జాబ్ చేయాలనిపిస్తది. కొంతమందికి బిజినెస్ చేసి గ్రో అవ్వాలి అనిపిస్తది. బట్ వాళ్ళేంటంటే వాళ్ళకున్న సిట్యుయేషన్స్ వల్ల వాటి మీద ఫోకస్ చేయరు. వాళ్ళెంతసేపు వాళ్ళ సమస్యలివి, వాళ్ళకి పరిస్థితులు ఎలా ఉన్నాయి, సో లైఫ్ ఇలానే ఉంటది అని అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా మీరు ఎప్పుడైతే కెరియర్‌లో సక్సెస్‌ఫుల్ అవుతారో, లేకపోతే ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్ అవుతారో, అప్పుడే మేబీ మీరేంటంటే మీ లైఫ్ పార్ట్నర్‌ని మీట్ అవ్వచ్చు. దానివల్ల మీరేంటంటే మీ ఫ్యూచర్ గోల్స్ మీద కూడా ఫోకస్ చేసి వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేయాలండి. ఇఫ్ మీలో ఎవరికైనా ఫస్ట్ జాబ్ లేకపోతే జాబ్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశం ఉంటే ముందు జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వండి. ఫినాన్షియల్‌గా కొంచెం స్ట్రాంగ్ అయితే బావుంటుంది అనుకుంటే దాని మీద ఫోకస్ చేయండి. సో, ఏది ఏమైనా సరే మీ గోల్స్ మీద మీరు వర్క్ చేస్తూ అప్పుడే మీరేంటంటే మీ లైఫ్ పార్ట్నర్ గురించి ఎక్స్‌పెక్ట్ చేయండి. మీకు కూడా ఈ టైప్ మెసేజ్ ఎందుకు ఛానెల్ అవుతుంది అంటే ఒకటే రీజన్ అండి. మేబీ మీరు మంచి పొజిషన్‌లో ఉంటే మీకు కూడా సూట్ అయ్యే పర్సన్ రావచ్చు. సో, అందుకే ఏది ఏమైనా సరే కొంచెం అంటే వాటి మీద ఫోకస్ చేసి మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవడానికే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి కొంతమందికి ఏంటంటే హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. నాకొచ్చే పర్సన్ ఇలా ఉండాలి.
ఆర్ వాళ్ళు ఈ జాబ్ చేయాలి, ఆర్ వాళ్ళకి సోషల్ స్టేటస్ అనేది ఇలా ఉండాలి, ఫ్యామిలీ ఇలా ఉండాలి, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో మీరేంటంటే అలాంటి హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే మ్యారేజ్ అనేది డెస్టినీ ప్రకారం జరుగుతుంది. కొన్నిసార్లు మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి కరెక్ట్‌గా సూట్ అయ్యే పర్సన్ రావచ్చు. కొన్నిసార్లు మనం డిజర్వ్ చేసే దానికంటే కూడా తక్కువ వాళ్ళే రావచ్చు. దానికి రీజన్ అయితే కొన్నిసార్లు నేను చెప్పినట్టుగా డెస్టినీ ఆర్ కర్మ అని మీరు అనుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో ఎవరైనా రావచ్చు. అసలు మనం ఇక్కడికి వచ్చిందే లైఫ్‌ని అన్ని రకాలుగా ఎక్స్‌పీరియన్స్ చేయడానికి. అండ్ కొన్నిసార్లు కర్మ కూడా క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే లైఫ్ పార్ట్నర్ అయితే వస్తారు. సో మీరు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఈ స్టాండర్డ్‌లో నాకు పర్సన్ వస్తే బావుంటుంది. కొంతమంది ఉంటారు. అబ్రాడ్ మ్యాచ్ అయితేనే చేసుకుంటాను అంటారు. లేకపోతే పర్సన్‌కి ఇంత ప్యాకేజ్ ఉంటేనే చేసుకుంటాను అని అంటారు. ఆర్ వాళ్ళేంటంటే సోషల్ స్టేటస్ అనేది హైగా ఉండాలి అని కోరుకుంటారు. సో రకరకాలుంటాయి. బట్ కొన్నిసార్లు మన ఎక్స్‌పెక్టేషన్స్ బియాండ్ వెళ్తున్నప్పుడు, మనకు ఆ కోరికలనేవి పెరుగుతున్నప్పుడు కూడా మనం ఏంటంటే మ్యారేజ్‌ని అట్రాక్ట్ చేసుకోలేకపోతుంటాం. ఈవెన్ మ్యారేజ్ అయినా సరే హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయలేకపోతుంటాం. ఎందుకంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసింది ఒకటి, లైఫ్ ఇంకొకలా ఉంటుంది కాబట్టి సఫర్ అవుతూ ఉంటారు. బట్ మీకు అలా జరగకూడదు అని మీరు అనుకుంటే మాత్రం ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా జస్ట్ మీ మెంటాలిటీకి ఎలాంటి వ్యక్తులు సూట్ అవుతున్నారు, మీరు ఎవరితో ఈజీగా అలైన్ అవుతున్నారు, మీకు ఎవరు ఆ కంఫర్టబుల్ ఫీలింగ్ ఇస్తున్నారు, గుడ్ ఫ్యామిలీయా కాదా? జస్ట్ మీ నీడ్స్, మీ రిక్వైర్మెంట్స్ ఫుల్‌ఫిల్ చేయగలరా లేదా? మీ డిజైర్స్ కాదండి. సో, ఇవి మీరు అర్థం చేసుకొని, ఆ పర్సన్‌ని మీరు చూజ్ చేసుకుంటే మీ లైఫ్ మంచిగా ఉంటుంది. మేబీ కొంతమందికి మీలో కోరికలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. సో, ఏది ఏమైనా సరే అవి కూడా మీరు కొంత చేంజ్ చేసుకుంటే డెఫినిట్‌గా మీ లైఫ్ పార్ట్నర్‌ని మీరు తొందరగానే మీట్ అవుతారు. ఈవెన్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మీ పర్సన్‌తోని మీరేంటంటే హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయగలరు. ఆర్ మీకేంటంటే మళ్ళీ ఛాన్స్ ఒస్తుంది. సో, ఒక్కసారైతే ఆలోచించండి. అండ్ కొంతమంది పరిస్థితి ఏంటంటే, వాళ్ళకసలు ఎలాంటి వ్యక్తులు కావాలో కూడా వాళ్ళకి తెలీదు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. నా దగ్గరికి పర్సనల్ రీడింగ్‌కొచ్చినప్పుడు కొంతమందిని నేను అడుగుతూ ఉంటాను. మీకెలాంటి పర్సనొస్తే మీరు హ్యాపీగా ఉంటారు? సో, మీ లైఫ్ ఎలాంటి వ్యక్తితో అయితే కంఫర్టబుల్‌గా మీకనిపిస్తది అని. చాలా మంది దగ్గర అసలు ఆన్సరే ఉండదు. ఎలాంటి వ్యక్తి కావాలో, అసలు ఎలాంటి వ్యక్తి వస్తే సంతోషంగా ఉంటారో, అసలు ఏం కోరుకుంటున్నారో కూడా చాలా మందికైతే తెలీదండి. మంచి వ్యక్తి రావాలి అని అనుకుంటున్నామని ఏదో ర్యాండమ్‌గా సమాధానం చెప్పేస్తారు కానీ, వాళ్ళకి రియాలిటీలోని వాళ్ళ నీడ్స్ ఏంటి? వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? ఎదుటి వ్యక్తి నుంచి వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అట్ ద సేమ్ టైమ్ అసలు ఎదుటి వ్యక్తికి వాళ్ళేం ఆఫర్ చేయగలరు? ఒక వ్యక్తి వాళ్ళ లైఫ్‌లోకి వస్తే వీళ్ళు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనే ఈ క్లారిటీ అయితే ఉండదండి. సో, ఫైనల్‌గా దీనికోసం మీతో మీరు డిస్కస్ చేయడం కానీ, మీ మనసులో ఏముందో మీరది బయట పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేయాలి. సో, ఇది ఎలా అనేది చాలా మందికి తెలీదు. ఎంతసేపు కూర్చొని ఆలోచించమంటే ఆలోచిస్తారు కానీ, ఇదంతా ఎలా సార్ట్ ఔట్ చేసుకోవాలో అర్థం కాదు. సో, మీరేం చేస్తారు అంటే, అయితే ఒక మిర్రర్ ముందు కూర్చొని మీ నీడ్స్, మీ రిక్వైర్మెంట్ కోసం మీరు మాట్లాడండి. మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఒక పర్సన్ ఎలా ఉంటే మీకు సూట్ అవుతారు అనేదైనా ఒక మిర్రర్ ముందు కూర్చొని మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. లేకపోతే ఒక పేపర్ మీద రాయండి. మీరేం కోరుకుంటున్నారు? ఎలాంటి వ్యక్తి వస్తే మీరు సంతోషంగా ఉంటారని అనుకుంటున్నారు? ఎందుకంటే మీ గురించి మీకే బాగా తెలుస్తుంది. మీ పర్సనాలిటీ ఎలాంటిది? ఆర్ మీ లైఫ్ స్టైల్ ఏంటి అనేది. సో, ఇది కాకుండా మీరేం చేస్తారు అంటే ఎదుటి వ్యక్తికి మీరేం ఆఫర్ చేయగలరు? మీరు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మీరసలు గుడ్ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వగలరా లేదా? సో, మీరు ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ అయితే పాస్ట్‌లో మీరేం చేశారు? సో, అది ఎంతవరకు మీ లైఫ్ పార్ట్నర్‌కి మీకు మధ్యలోని కంఫర్ట్‌నిచ్చింది? ఆర్ మీ ఇద్దరి ఎనర్జీస్ అలైన్ అయ్యేలా చేసింది? కొన్ని కరెక్షన్స్ అయితే చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. సో, డెఫినిట్‌గా దీని మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గ్రౌండ్ వర్క్ అయితే చెయ్యాలి. సో, చాలా మందేంటంటే ఆల్రెడీ పాస్ట్‌లో కొంత సఫర్ అవ్వడం కానీ, కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం కానీ జరిగే ఉంటుంది. అట్‌లీస్ట్ నెక్స్ట్ టైమ్ అలాంటివి జరగకుండా ఆర్ మ్యాచెస్ చూసుకుంటున్నప్పుడు కూడా ఎంతవరకు ఒక పర్సన్ కరెక్టు, ఎంతవరకు వాళ్ళ ఫ్యామిలీ కరెక్టు, సో, వాళ్ళు మీకెంతవరకు సూట్ అవుతారు, అసలు మీరు మ్యారేజ్ అవ్వడం కోసం ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? ఆర్ మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి మీరు ఏ విధంగా థింగ్స్‌ని వర్కౌట్ చేస్తున్నారు? ఇలా కొన్నేంటంటే మీరు చెక్ చేసుకొని దాన్ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయడానికైతే ట్రై చేయాలండి. సో, మీ వైపు నుంచయితే మీరు చేయాల్సిన వర్క్ చాలానే ఉంది అని నాకనిపిస్తుంది. మేబీ ఇది చాలా మంది చూస్తారు కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా రెజోనేట్ అవుతూ ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే మీ వైపు నుంచి మీరు చేయాల్సిందైతే కరెక్ట్‌గా చేస్తే డెఫినెట్‌గా మీ లైఫ్ అయితే మంచిగా ఉంటుంది. ఐ మీన్ మీరు ఒక పర్సన్‌ని అట్రాక్ట్ చేసుకోగలుగుతారండి.
మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేసినప్పుడు కూడా మ్యారేజ్‌ని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. ఆర్ మ్యారేజ్‌ని అట్రాక్ట్ చేసుకుంటారు. సో, ఇది బేసిక్‌గా మీ వైపు నుంచి మీరు చేయాల్సింది. అసలు ఇప్పుడు ఔట్‌కమ్ అనేది ఎలా ఉంటది అనేదైతే చూద్దాం. అసలేం జరుగుతుందో కూడా మీకు తెలియాలి కదా! సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు చెయ్యాల్సింది కానీ మీరు కరెక్ట్‌గా చెయ్యకపోతే మాత్రం మీ రిలేషన్‌షిప్ ఏంటంటే టెంపరరీగానే ఉంటదండి. అది కూడా మీకేంటంటే స్టార్టింగ్‌లో చాలా కలర్‌ఫుల్‌గా, చాలా హ్యాపీగా అనిపించడం కానీ, మీరేంటంటే ఓకే. నేను ఫైనల్‌గా నా పర్సన్‌ని మీట్ అయ్యాను అనేలాగైతే ఫీల్ అవుతారు కానీ, బట్ అది చాలా తొందరగా ఎండ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు అందులో సీరియస్‌గా ఉండలేకపోతుంటారు. మీరు సీరియస్‌గా ఉండలేకపోతుంటారు. మీకెలా అనిపిస్తదంటే వీళ్ళని మనం విడిచిపెట్టేయడమే మంచిది. ఈ హెడ్‌ఏక్ మనం పడలేం అనిపిస్తది. ఆర్ వాళ్ళకైనా అలా అనిపిస్తది. సో, అంటే ఒకటైతే నేను చెప్తానండి. యూనివర్స్ ఎప్పుడైతే మీరు ఇవి చెయ్యాలి అని మీకు ఒక గైడెన్స్ ఇచ్చిందో, మీరు చేయాల్సింది కానీ మీరు కరెక్ట్‌గా చేయకపోతే మాత్రం డెఫినిట్‌గా కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. సో, కొంతమందికేంటంటే ఇది ఒక టెంపరరీ సిట్యుయేషన్ లానే ఉండిపోతుంది. అంటే మ్యారేజ్ అవ్వక ముందే కొంతమందికి ఏంటంటే అది బ్రేక్ అవ్వడం కానీ, లేకపోతే ఆల్రెడీ కొంతమందికి ఇలాంటి సిట్యుయేషన్ కూడా ఉంటది. బట్ మళ్ళీ కూడా అది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటది. కొంతమందికి మాత్రం మ్యారేజ్ అయిన తర్వాత కూడా అంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వకపోవడం, కొంతకాలం హ్యాపీగా మంచిగానే ఉంటారు. కానీ తర్వాత ఎందుకో సెట్ అవ్వకపోవడం ఇలాంటివి జరుగుతాయి. అంటే ఆ ఫీలింగ్స్ అనేవి తొందరగా ఫేడ్ అయిపోతూ ఉంటాయండి. మీదైనా ఫేడ్ అయిపోవచ్చు. వాళ్ళదైనా ఫేడ్ అయిపోవచ్చు. అది ఎందుకు అంటే ఫస్టే గ్రౌండ్ వర్క్ కరెక్ట్‌గా చేసినప్పుడు కొన్ని థింగ్స్‌ని కానీ కరెక్ట్‌గా హ్యాండిల్ చేసినప్పుడు మోస్ట్‌లీ రిలేషన్‌షిప్ అనేది లాంగ్ లాస్ట్ అవుతది. ఆర్ అట్‌లీస్ట్ కొన్ని స్ట్రగుల్స్, ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా ఫైట్ చేసి స్టాండ్ తీసుకోగలుగుతారు. వాళ్ళకొక క్లారిటీ ఉండి వాళ్ళు అంటే ఆ పర్సన్‌ని ఆప్ట్ చేసుకుంటారు కాబట్టి. బట్ ఆ క్లారిటీ లేకుండా సో, మనకి మ్యారేజ్ అవ్వాలి. మన లైఫ్ కూడా అందరి లైఫ్ లాగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే కొన్ని డిఫికల్టీస్ అయితే తప్పవండి. బట్ నిజంగా కానీ మీరు రిలేషన్‌షిప్ వైస్ కొన్ని అర్థం చేసుకొని, కొన్ని కరెక్ట్ చేసుకొని కానీ మీరు ముందుకు వెళ్తే మాత్రం మీ రిలేషన్‌షిప్ చాలా బావుంటుందండి. ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. అండ్ మీ ప్రకారం ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటేంటంటే నేనెప్పుడూ ఒకటే చెప్తాను. ఒక రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఇద్దరు వ్యక్తులు ఎంత ఇంటిమేట్‌గా ఉన్నా, అది ఎంత కనెక్ట్ అయినా సరే స్టిల్ కొన్ని బౌండరీస్ అనేవి ఉండాలి. ఎంత హెల్తీ రిలేషన్‌షిప్‌లో అయినా ఆ బౌండరీస్ ఉన్నప్పుడే రిలేషన్‌షిప్ అనేది లాంగ్ లాస్ట్ అవుతుంది. సో, అందుకే మీరేంటంటే కొంత మీరు కెరియర్‌లో సక్సెస్‌ఫుల్ అయినప్పుడు, లేకపోతే యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీ లైఫ్‌ని మీరు ఒక బెటర్ వేలో మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఇండిపెండెంట్‌గా ఉంటారు కాబట్టి, ఆ వ్యక్తికి కూడా అది చాలా నచ్చుతుందండి. దానివల్ల కూడా వాళ్ళేంటంటే మీకు బాగా అట్రాక్ట్ అయ్యి మీకేంటంటే కనెక్ట్ అవుతూ ఉంటారు. మీ విషయంలోనేంటంటే వాళ్ళకి కూడా అర్థమవుతది. వాళ్ళ లిమిట్ ఇది. వాళ్ళు ఈ లిమిట్‌ని క్రాస్ చేయకూడదు అని చెప్పి. సో, అందుకే కొంతమందికి అక్కడ గైడెన్స్ అనేది అలా వచ్చింది. సో, నేనైతే ఒకటి చెప్పగలనండి. మీ ఇద్దరి మధ్యలో కూడా స్పిరిచ్యువల్‌గా కనెక్షన్ అనేది గ్రో అవుతుందండి. ఏదో అంటే ఒకళ్ళకొకళ్ళు ఫిజికల్‌గా అట్రాక్ట్ అవ్వడం, లేకపోతే ఏదో కమ్యూనికేట్ చేసుకోవడం వల్ల వాళ్ళిద్దరి రిలేషన్‌షిప్ డీపెన్ అవ్వడమే కాదు, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడంలో కానీ, ఒకళ్ళు యాక్షన్స్ అనేవి ఇంకొకళ్ళకి నచ్చడం కానీ, సో, అన్ని రకాలుగా కూడా రిలేషన్‌షిప్ అనేది గ్రో అవుతది అని చెప్పొచ్చండి. సో, ఏది ఏమైనా సరే కొంతమంది మాత్రం డెఫినిట్‌గా చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పొచ్చు. అందరికి అని నేను మాట్లాడను. ఎందుకంటే నేనిప్పుడు చెప్పినట్టుగా మీరు గైడెన్స్ ప్రకారం కొన్ని కరెక్ట్ చేసుకొని, కొంచెం మీరు బెటర్ అయితే మాత్రం డెఫినిట్‌గా ఆ లక్కీ పర్సన్స్ కేటగరీలో అయితే మీరుంటారు. అండ్ మీ ఇద్దరి మధ్యలో కూడా ఎప్పుడూ ఆ టెంప్టేషన్ అనేది ఉంటూనే ఉంటదండి. లైక్ ఏంటంటే వాళ్ళకి మీరు అట్రాక్ట్ అవుతుంటారు. మీకు వాళ్ళు అట్రాక్ట్ అవుతుంటారు. ఏది ఏమైనా సరే మీ నేచర్‌కి మీరు ఎప్పుడైతే ఇండిపెండెంట్‌గా ఉంటారో, లేకపోతే మీ లైఫ్ మీద మీకొక క్లారిటీ ఉంటదో, ఒక రిలేషన్‌షిప్ మీద మీకు క్లారిటీ ఉంటదో, డెఫినిట్‌గా వ్యక్తులకేంటంటే మీరు చాలా నచ్చుతారు. సో, మోస్ట్‌లీ నేనైతే మీకొకటే చెప్తానండి. అదేంటంటే డెఫినిట్‌గా వ్యక్తులకేంటంటే మీరు చాలా నచ్చుతారు. వాళ్ళకి మీరే కరెక్ట్ అనే ఫీలింగయితే వస్తది. సో, ఫైనల్‌గా నేనైతే మీకిక్కడ ఒకటి క్లియర్‌గా చెప్తాను. అదేంటంటే, మీ లైఫ్ అయితే మీ చేతుల్లోనే ఉందండి. మ్యారేజ్ విషయంలోనేంటంటే కొన్ని
క్లియర్ గా కర్మ ప్రకారం జరిగిన డెస్టినీ అనేది ఇక్కడ చాలా బిగ్ రోల్ ప్లే చేసిన స్టిల్ మీకు ఒక క్లారిటీ ఉండి మీరు కొన్ని కరెక్షన్స్ చేసుకున్నప్పుడు పాస్ట్ లో మీరు ఫేస్ చేసి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనుకుని మీ వైపు నుంచి మీరు ఏంటంటే కొంచెం ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీరు ఒక బెటర్ ఇండివిజువల్ గా అయ్యి మీరు ఒక పర్సన్ ని చూస్ చేసుకున్నప్పుడు చాలా వరకు కూడా లైఫ్ అయితే మంచిగానే ఉంటదండి. ఎక్కడో చాలా తక్కువగా డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయి కానీ ప్రతి దగ్గర అది రాదు. సో ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. డెఫినెట్‌గా మీరేంటంటే మీ పర్సన్‌తో హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి మీరు కొన్ని ఆఫర్ చేస్తారు. వాళ్ళు మీకు కొన్ని ఆఫర్ చేస్తారు. అండ్ మీ ఇద్దరి మధ్యలో కూడా కరెక్ట్‌గా బౌండరీస్ సెట్ అయినప్పుడు రిలేషన్‌షిప్ కూడా లాంగ్ లాస్ట్ అవుతుంది. ఏది ఏమైనా సరే మ్యారేజ్ అనేది మేనిఫెస్టేషన్. నేను చాలా మందికి చెప్పానిది. సో, మీరు ఎలాంటి పర్సన్‌ని మేనిఫెస్ట్ చేస్తారు, ఎలాంటి లైఫ్‌ని మేనిఫెస్ట్ చేస్తారు అనే దాన్ని బట్టే మీ జర్నీ అనేది డిపెండ్ అవుతుంది. సో, ఇకనైనా సరే క్లారిటీ లేకుండా ఎవరు ఏంటి అని కాకుండా, ఎవరో ఏంటో తెలియకపోయినా మీకు సూట్ అయ్యే పర్సన్ అన్నప్పుడు వాళ్ళకేంటంటే ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. వాళ్ళేంటంటే ఈ విధంగా మిమ్మల్ని ట్రీట్ చేయాలి అని ఎంతో కొంత ఉంటుంది కదా! సో, ఆ విషయంలోనైనా క్లారిటీ మెయింటైన్ చేసి దాని ప్రకారమే ముందుకు వెళ్ళండి. ఇలా వెళ్తున్నప్పుడు హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. రియాలిటీకి మీ సిట్యుయేషన్స్‌ని మీరు చూసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇంకా బావుంటుందండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.